దేవుని చెప్పునట్టుగా జరగలేని దినాలు ఈరోజు వచ్చేసాయి. ఎక్కడికో వెళ్ళి సంతోషపడే రోజులివి. ఈరోజు మనిషి దేవునికి చాలా దూరస్తుడైపోతున్నాడు. ఏ కొద్ది మందిలోని మాత్రమే ఈరోజు దేవునిలో ఉండాలి, దేవుని సన్నిధిలో తమ సంతోషాలను వెతుక్కోవాలి అనుకొని ఉన్న బిడ్డలు ఉన్నారు. దేవుడు చాలా ఆనందిస్తాడు ఆ బిడ్డల పట్ల. ప్రియమైన వారులారా, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కొన్ని మంచి మాటలు మనం విద్దాం. ఈరోజు మనమంతా కూడా మన బిడ్డలు గొప్పవారు కావాలని, మన బిడ్డలు మంచి పేరు తెచ్చుకోవాలని, మనకన్నా గొప్పవారిగా ఉండాలని ప్రతి తల్లిదండ్రుల యొక్క కోరిక ఈరోజు మనం చూస్తూ ఉంటాం. ఈ వాంఛ కలిగి ఉండాలి. ఈ వాంఛ కలిగి ఉంటేనే సరిపోదు. వారు ఆ రీతిగా ఎదుగునట్లు తల్లిదండ్రులు పనిచేయాలి. అలా పనిచేస్తేనే వారు అలా ఎదుగుతారు. ఆ బాధ్యత దేవుడు తల్లిదండ్రులకు పెట్టాడు. తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్పవారిగా పెంచాలి. దేవుడు యెషయా గ్రంథంలో నేను నా బిడ్డలను గొప్పవారిగా పెంచాను అని రాశాడు. దేవుడు తన బిడ్డలను గొప్పవారిగా పెంచాడు. నువ్వు కూడా నీ బిడ్డలను గొప్పవారిగా పెంచాలి. ఆ బాధ్యత మీకు పెట్టాడు దేవుడు. నీ బిడ్డలు గొప్ప అవ్వాలి, మంచి పేరు తెచ్చుకోవాలన్న వాంఛ, వారు అలా ఎదుగు రీతిగా ఆ వాంఛ మీకు ఉండాలి. ఆ బాధ్యత మనం తీసుకోవాలి. బైబిల్లో ఒక ఆయన్ను మీకు నేను చూపిస్తాను. ఆయన తన బిడ్డల పట్ల ఎలాంటి శ్రద్ధ కలిగి, ఎలా ఆయన బిడ్డల పట్ల వాంఛ కలిగి ఉన్నాడో ఒకసారి మనం ఆలోచిద్దాం. ప్రియమైన వాళ్ళారా, యోబు గ్రంథం 5వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తమ కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. ఏమండి, యోబుకి ఎంతమంది బిడ్డలు? 10 మంది. 7 మగపిల్లలు, 3 ఆడబిడ్డలు. 10 మంది బిడ్డలు. ఈ 10 మంది బిడ్డల పట్ల చాలా శ్రద్ధ. ఏమండి, చిన్నవాడు కాదు యోబు. చాలా ధనికుడు, చాలా ధనవంతుడు, చాలా నీతిమంతుడు కూడా. ధనమున్న వారిలో ఇది కనిపించదు, కానీ యోబులో మాత్రం ఉంది. ఆయన ఎంత ధనవంతుడో అంత నీతిమంతుడు. తూర్పు దేశములోనే అతని వంటివాడు ఎవడు? వన్ అండ్ ఓన్లీ, ఒకే ఒక్కడు. ఒక ప్రాంతానికో, ఒక జిల్లాకో, ఒక రాష్ట్రానికో కాదండి. తూర్పు దేశాలు, ఒక ఖండం, ఎన్నో దేశాలతో కూడిన ఒక ఖండంలో ఒకే ఒక్కడు కనబడ్డాడు. చాలా ధనికుడైన యోబు చాలా నీతిమంతుడు, చాలా యథార్థవంతుడు. ఎందుకో తెలుసా? తన కుటుంబం పట్ల భూమి మీద తీసుకోవడం లేదు. ఎంత శ్రద్ధ అంటే, ఏమండి, ఒకసారి చదవండి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తమ కుమారులు పాపము చేసి తమ హృదయములలో
దేవుని దూషించురేడంటే ఏమండి 10 మందిలో ఎంత అనురాగం అండి, ఎంత ఆప్యాయత. ఒకడంటే ఒకడికి పడకపోవడం లేదండి. ముగ్గురు ఉంటేనే ఈరోజు పడదు. కానీ 10 మంది పిల్లలలో ఎంత అనురాగం, ఎంత ఆప్యాయత, ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టం. ఏమండి మీరు అది చూడగలిగితే ఎంత చక్కగా పెంచాడండి. లేదు, తిట్టుకోలేదు, విడిచిపెట్టుకోలేదు. వాడంటే వీడికి పడకపోవడం, వీడంటే వాడికి పడకపోవడం లేదండి. వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు విందు అంటే అండి, విందు. నేను చాలా ఇష్టపడతానండి అలాంటిది. మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు చాలా ఇష్టం. అంటే కొట్టుకోకూడదు. ఏంటి వస్తుందో చెప్పండి, ఈ చిన్ని జీవితం అంటే ఎంత జీవితం చెప్పండి ఇది? కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు ఆవిరైపోయే జీవితం. ఇందులో కొట్లాటలు, ఇందులో తగువులు, ఇందులో గొడవలు ఏంటయ్యా ఇదే? యోబు జీవితంలో తన బిడ్డల పెంపకంలో మనం ఆలోచించగలిగితే ఒకరి తర్వాత ఒకరు విందు చేసుకునేవారంట. అన్యోన్యత అంత చక్కగా ఉండేదంటండి. ఎందుకంటే దేవుడు అన్ని విధాల యోబుని దీవించాడు, యోబును అంతలా ఆశీర్వదించాడు. ఆయన ఎందుకు దేవుడు ఆశీర్వదించాడంటే ఆయన పెంపకం కానివ్వండి, వారి బిడ్డల ఎదుగుదలలో కానివ్వండి, మనస్పర్ధలు లేకపోవడం, ఒకరంటే ఒకరు ఆప్యాయతలు కలిగి ఉండడం మనం వారి కుటుంబంలో చూస్తూ ఉంటాం. అలా ఉన్న యోబుకి ఏదో అనుమానం. వారు ఏదో తప్పు చేశారని కాదండి, కేవలం అనుమానం. ఏదో ఒక అనుమానం, చిన్నది. హృదయములలో దేవుని దూషించిరేమో అని. ఏమండి అనుమానం ఏంటి? ఏమో ఒకవేళ ఎక్కడైనా వీళ్ళు దూషించారేమో. ఎక్కడ? పెదవులతో కాదు, హృదయములో. ఏమండి ఎందుకంటే ఈరోజు మనిషికి చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించదు, చెడు వినినంతగా మంచిను, చెడుని ఇష్టపడినట్టుగా మంచిని ఇష్టపడవు. ఎందుకంటే దినాలు అలాగున్నాయి, మనుషులు అనుకున్నారు. వీరు ఇలాంటి ఆనందంలో ఎక్కడైనా దేవుని హృదయములో అనుమానం అంతే. వారు అన్నారని కాదు, వారు దూషించారని కాదు, అనుమానం. ఒకవేళ హృదయములో ఎక్కడైనా దూషించారేమో అని. నిజానికి వారు దూషించలేదండి. అనంత పూర్తి చేసుకుని వచ్చేవారు. ఈరోజు నీ బిడ్డనలో తీసుకురాగలవా? వాడు విందుకు వెళ్ళాడంటే తాగి తూలు వస్తాడు. వాడు చాలామంది బిడ్డలు నాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ నోరంతా సిగరెట్ వాసన వస్తుంటుంది. ఏమండి సిగరెట్ వాసన మనకు తెలుస్తుంది ఈడేదో తాగాడని. కానీ మనకి బయటపడరు వాళ్ళు. ఇంట్లో ఎవడు రోజు వెళ్తున్న సమాజం బయట బాలేదండి. ఈ మాటలు అవసరం. ఈరోజు సమాజం మీద కన్ను వేయడం తల్లిదండ్రులకి ఎంతైనా అవసరం. అది అనుమానం కాదు. బిడ్డల పట్ల శ్రద్ధ. ఒక యోబు తన బిడ్డల పట్ల ఎలాంటి శ్రద్ధ తీసుకున్నాడో ఈరోజు అటువంటి శ్రద్ధ ప్రతి తల్లిదండ్రి తమ బిడ్డల పట్ల తీసుకోవాలి. ఇది బిడ్డలకు అర్థం కాదు, నన్ను అనుమానిస్తున్నావు అంటారు, కానీ వారి పట్ల శ్రద్ధ అది. ఒక యోబు వారి హృదయములో ఎక్కడైనా దేవుణ్ణి దూషించారేమో, ఆ అవకాశం కూడా ఇవ్వకూడదు. అసలు నా బిడ్డలు ఎంత పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నప్పుడు హృదయమందు కూడా ఎక్కడ వారి పాపం చేయకూడదు, అవకాశం ఇవ్వకూడదని యోబు ఆలోచన అండి. యోబు ఆలోచన ఏమండి? ఎక్కడైనా చదవండి మాట. వారి వారి విందు దినములు పూర్తి కాగానే యోబు తమ కుమారులు పాపము చేసి వారిని పిలిపించాడు. ఎందుకండి ఈ ఆలోచన వచ్చి పిలిపించాడు? ఎందుకు పిలిపించుంటాడు? ఎందుకంటే విందు అంటే ఏం చేస్తాం సహజంగా? ఇంటిలో తిన్నదానికన్నా కాస్త ఎక్కువ తింటాం. ఏంటి ఇంట్లో ఒక్క కూరే ఉంటుంది, ఒక చారు ఉంటుంది. కానీ విందుకి వెళ్ళినప్పుడు ఏమండి రొట్టెలు తింటాం, అవే బటర్ నాన్లు అంటాం కదా ఈ మధ్యన.
ఒక్కొక్కరు గొప్పగా చెప్పుకుంటారు, మేము 12 రకాలు పెట్టామండి, 20 రకాలు పెట్టామండి, 50 రకాలు పెట్టామండి, 100 రకాలండి. ఈస్ట్ గోదావరి పెళ్ళికి వెళ్ళారు అనుకోండి, ఎప్పుడైనా మీరు బ్యాగ్ నింపినా కూడా ఇంకా మిగిలిపోద్ది. 100 రకాలు పెడుతుంటారు. ఎందుకంటే సహజంగా ఏదైనా విందుకు కానీ వెళ్ళేటప్పుడు ఎక్కువ తినేస్తాం, కడుపు ఎంత అయిపోతుంది. అప్పుడు ఎక్కువ తినేసేటప్పుడు మన శరీరం కూడా ఏమైపోద్ది, కాస్త మాట వినదు. అప్పుడప్పుడు మధ్యాహ్నం తినేసి కాస్త నిద్ర వేస్తుంటారు. చాలామంది మధ్యాహ్నం తినేసి 1 గంట నిద్ర. ఎందుకంటే ఈ శరీరము ఎక్కువ తిన్న తర్వాత మన మాట వినదండి, మన చేతుల్లో ఉండదు ఇది. మరి వీరు విందు దినములు, వీరు విందుకు వెళ్ళినప్పుడు వీళ్ళ శరీరం కూడా ఏముంటుంది, ఆలోచించాడు, ఒకవేళ వీళ్ళ శరీరము వీళ్ళ మాట వినట్లేదేమో. అందుకని ఆ అనుమానంతో యోబు పిలిపించాడు. ఎందుకంటే యోబుకు తెలుసు కడుపు నిండిన వాడి స్థితి ఏంటో, వాడు ఎలా మాట్లాడతాడో. పెద్దలు అంటే మన బైబిల్లోనే ఉంది, కడుపు నిండిన వాడంట తేనె పట్టును కూడా తుక్కుకెళ్ళిపోతాడంట. ఎందుకంటే కడుపు నిండిన వాడి స్థితి ఏంటో యోబుకు తెలుసు. అది తెలుసు కాబట్టే పిల్లలు పిలిపించాడు. ఒకసారి ఇంటికి రండి, ఏమండి, ఒకసారి ఇంటికి వచ్చాక కూర్చోబెట్టాడు, అడిగాడు, నాన్న మీరెవరైనా దేవుణ్ణి దూషించారా అంటే? మీ బిడ్డలు ఇలాగ అడిగారు ఏ రోజైనా కూర్చోబెట్టి బిడ్డలతో ఇలా మాట్లాడారా? ఇదేంటి మనకి యోబుకి ఉన్న తేడా అదే. వారి హృదయముని యోబుకు వచ్చిన ఆలోచన, నా బిడ్డ ఈ విషయంలో కూడా తప్పుకు దొరకకూడదు అన్న ఆలోచనతో బిడ్డలను పిలిపించి కూర్చోబెట్టి కడుపు నిండిన వాడి స్థితి ఏంటో యోబుకు తెలుసు కాబట్టి మాట్లాడాడు. పాపము చేశారా, నోటితో ఏమైనా కాని మాట అన్నారా అడిగాడు. ఎందుకంటే పిల్లలంటే పిచ్చింది యోబుకే. నిజంగా పిల్లలంటే ప్రాణం ఉన్నవారు ఇలాంటి శ్రద్ధ తీసుకోవాలి. ఇలాంటి శ్రద్ధ ఏ తల్లిదండ్రులు అయితే తీసుకుంటారో వీరు నిజంగా సక్సెస్ తల్లిదండ్రులు. మీరు నిజంగా పిలిపించాడు, కూర్చోబెట్టాడు, అడిగాడు, నాన్న హృదయములో దేవుణ్ణి ఏమైనా దూషించారా? తెలుసు నా బిడ్డలు అలా దూషించరని తెలుసు, కానీ అనుమానం. అడిగాడు, లేదు. విలవిలలో ఆడిపోయాడండి, ఎక్కడైనా ఏమని అనేసాడేమో అని పిల్లల్లో ఎవరైనా, కానీ లేదండి. ఎందుకంటే సామెతల గ్రంథం 30వ అధ్యాయము 8, 9 వచనాలు చూడండి. ఎందుకు అడిగాడు ఈ మాట? ఎవడి సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8, 9, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచు, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకు, తగినంత ఆహారం నాకు అనుగ్రహించు. ఎందుకంటే ఎందుకు యోబు పిల్లల్ని పిలిపించి అడిగాడో తెలుసా? ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై ఏమండి నిన్ను విసర్జించి, ఏమండి ఎందుకండి పిల్లల్ని పిలిపించి విందు దినములు అయిన వెంటనే పిలిపించి మాట్లాడాడు. కడుపు నిండిన వాడు ఏమంటాడు తెలుసా? యెహోవా ఎవడని అంటాడు. ఏమండి అంటే కడుపు నిండిన వాడికి ఏ మాట అయినా వస్తుంది. ఎందుకంటే వీరు విందు దినములు కడుపు నిండా తిన్నారు కాబట్టి ఒకవేళ హృదయమందు యెహోవా ఎవడు అని అంటారేమో అని ఏమండి అనుమానంతో పిల్లలు పిలిపించి మాట్లాడాడు. నాన్న దేవుణ్ణి హృదయమందు ఏమైనా దూషించారా? లేదు నాన్న, మేము అలా చేయలేదని యోబుకు తెలుసు, కానీ అడిగాడు. ఎందుకంటే కడుపు నిండిన వాడు ఏమంటాడంట? యెహోవా ఎవడు అంటాడు. అందుకే ఎక్కువ వద్దు తక్కువ వద్దు అయ్యా, ఎందుకంటే కడుపు నిండిపోతే నేను ద్వేషిస్తాను. కడుపు నిండిన వాడు తేనె పట్టు నేను తొక్కేస్తాడు. కాబట్టి నాకు ఎక్కువ వద్దు తక్కువ వద్దు, అంత జాగ్రత్త. అందుకే నేను యోబుకు భయం. ఎక్కడ కడుపు నిండి నా బిడ్డలు తప్పు మాట్లాడుతారేమో అన్న భయం. ఎంత జాగ్రత్త తీసుకున్నాడండి.
ఇలాంటి దృక్పథమే ప్రతి తల్లిదండ్రులకి బిడ్డల పట్ల ఉండాలండి. జాగ్రత్తగా బిడ్డలు చూడటం అంటే ఏంటనుకున్నారు? ఇదే, ఇలా ఇలా చూడాలి. బిడ్డలు దేవుడిచ్చాడు, 10 మందిని ఇచ్చాడు యోబుకి. 10 మందిని కూడా ఎంతో అద్భుతంగా పెంచాడు, ఎంతో అద్భుతంగా. నీకు ఒకరు ఇచ్చినా, నీకు 2 నీకు 3 నీ బిడ్డలు నువ్వు అలాగే పెంచాలి. అందుకే దేవుడిచ్చాడు నీకు. నువ్వు వాక్యానుసారంగా నీ బిడ్డలు పెంచాలండి. నిజంగా పిల్లల్ని పిలిచినప్పుడు ఎవడైనా రానన్నాడా? 10 మంది బిడ్డల్ని పిలిచాడు కదా. ఒకసారి మీ విందు దినములు అయిపోయిన తర్వాత నా దగ్గరకు రండి అని పిలిచినప్పుడు ఏ ఒక్కడైనా నేను రాను, నాకు అవ్వదని అన్నాడా? ఒక్కడు కూడా అనలేదేంటి? అనలే. ఏటండి ఆ పెంపకం? ఒక్కడు కూడా రానలేదండి. పిలిచిన వెంటనే తండ్రి మాటకు లోబడి వచ్చారంట. అంటే అయ్యగారు అంటారు, నాన్న నువ్వు పని ఉందరా, సాయంత్రం రారంటే అటు రాడు. మీరు చూసారా? ఎప్పుడు మేమే తవ్వుకోవాలండి. మేమంటే నేను కాదులేండి. ఏమండి, అయ్యగారే గుణపం పట్టుకుని అయ్యగారే తవ్వుతుంటారు. ఇప్పుడు ఇగో 2 తోడు దొంగలు తయారయ్యారు పాస్టర్ గారు. ఒకడు జానీ ఉంటాడు. జానీ గడికి నిత్యము ఫోన్లు వస్తూనే ఉంటాయి. ఏమండి, వాళ్ళ నాన్న గుడికి రాకపోయినా దానికి బలం ఉండదేమో కానీ పిల్లడానికి మాత్రం వచ్చేస్తాడండి. ఏమండి, ఎందుకు? యోబు పిల్లల్ని మనం ఆలోచిస్తే నిజంగా తండ్రి మాటకి ఎంత లోబడి ఉన్నారు. పిలిచాడంట, 10 మంది వచ్చారంట. ఈరోజు దైవజనులు గారు 10 మందిని పిలుస్తారు, 10 మంది వస్తారా? ఏదోనండి, ఏదో సాకండి. మీ ఎదుగుదల ఎలాగొద్ది? నిజమైన బిడ్డల ఎదుగుదల ఎలాగొద్ది? ఈరోజు తల్లిదండ్రులకు బిడ్డలు అలా లోబడి ఉండాలి. అలాంటి గుడ్ మార్క్ నువ్వు పొందాలి. ఈరోజు మీరు పిల్లలు ఉన్నారా? మీరు పిల్లలు ఒక తల్లిదండ్రులకి, మీ తల్లిదండ్రుల పట్ల మీరు అలా ఉండాలండి. మీ తల్లిదండ్రుల పట్ల మీరు అలా ఉండాలి. అమ్మ పిలిస్తే తిరగబడకూడదు, అమ్మ పిలిస్తే రాననకూడదు. అలా ఉండాలి తల్లిదండ్రులకి బిడ్డలు. యోబు పిలిచినప్పుడు అంట వచ్చారంట. ఇక ఎన్ని గంటలకు లేపేవాడంట? ఏమంటండి, 10 మందిని లేచి 4 గంటలకు లేపేసి మోకాలు ఇయ్యించి ప్రార్థన చేయించేవాడంట. 10 మంది లేచేవారంట. అరుణోదయమున లేచి మళ్ళీ వ్యక్తిగత శ్రద్ధ, ఒక్కొక్కరి నిమిత్తమై ఏమండి యోబు శ్రద్ధ తీసుకున్నాడు. ఎంత నిజంగా మంచి తండ్రి అంటే యోబు, అంత మంచి తండ్రి. నిజంగా మీరు మీ బిడ్డకి మంచి తల్లి తండ్రి అవ్వాలంటే నీ బిడ్డల పట్ల వ్యక్తిగత శ్రద్ధ తీసుకో. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, ఏమి నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా, కన్నెయ్యాలి, గమనించాలి. ఈరోజు నీ బిడ్డలు నీ పట్ల ఎలా ఉన్నారు? నీ మాటకు విధేయులై ఉన్నారా, లోబడి ఉన్నారా, తిరగబడుతున్నారా? ఇది నువ్వు గమనించాలి. ఏ తల్లిదండ్రులు అయితే ఇంత శ్రద్ధ తీసుకుంటారో వారే నిజమైన తల్లిదండ్రులు. ఏ తల్లిదండ్రులు అయితే బిడ్డల్ని గాలి కుదిలేస్తారో వారు కాదండి, వారు నిజమైన సఫలులైన తల్లిదండ్రులు కారండి. మరి ఎలాంటి తల్లిదండ్రులు? ఇదిగో యోబు అంటున్నాడు, పిలిచాడంట, వారు వచ్చారంట. వచ్చిన తర్వాత అరుణోదయమును లేపాడంట. వారు లేచి దేవునికి ప్రార్థన చేశారంట. ఏమండి, నిత్యము కాపలా కాసేవాడండి. కాపలా, బిడ్డల పట్ల కాపలా. ఏమండి, అందుకేనండి ఎవ్వరూ దారి తప్పిపోలేదు. 10 మందిలో ఎవరు పాడైపోయారు? ఏమిటి, యోబుకి ఇచ్చిన 10 మందిలో ఎవరు పాడయ్యారు? ఒక్కరు కూడా పాడవలేదండి. ఎంత గ్రేట్ అండి, నిజంగా ఎంత సక్సెస్ తండ్రి అండి. ఏ ఒక్క బిడ్డ కూడా తండ్రి మాటను జవదాటలేదంట. అలా ఉండాలండి. నీ బిడ్డల్లో కూడా ప్రార్థనలు కూర్చోబెట్టి, నీ బిడ్డల్లో కూడా అరుణోదయమున నువ్వు లేపి, నీ బిడ్డల నోటంట కూడా దేవుని పాటలు పాడించి జాగ్రత్త నువ్వు తీసుకున్న రోజునే ఇదిగో మీరు మంచి తల్లిదండ్రులు. దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఏలి బిడ్డలు పాడైపోయారు. ఏలి బిడ్డలు మీరు ఆలోచించండి.
పాడైపోయారండి. ఎందుకు పాడైపోయారు తెలుసా? దేవుడే చెప్తున్నాడు. సమూయేలుకు రాసిన మొదటి గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం. సమూయేలుకు రాసిన మొదటి గ్రంథం 3వ అధ్యాయము 13. ఏటమ్మా? తమ కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులు చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష వచ్చేసింది. ఏమండి? ఏలి బిడ్డలు నిత్యమైన శిక్షలోకి వెళ్ళిపోయారండి. యోబు బిడ్డలు నిత్యమైన ఆశీర్వాదంలోకి వెళ్ళిపోయారండి. రెండిటికి తేడా ఏంటో చెప్పనా? యోబు నిత్యము తన బిడ్డల పట్ల కాపలా కాసేవాడు, కానీ ఏలి తన కుటుంబం పట్ల కాపలా కాయలేదు, అడ్డగించలేదంట. ఎలా? తాను ఎరిగియు వారిని అడ్డగించలేదండి. ఎవడి బిడ్డలు అంట వారు చెడు చేస్తున్నప్పటికీ ఎరిగి కూడా వారిని ఆపలేదంటండి. అందుకు వారు నిత్యమైన శిక్షకు పాత్రులైపోయారు. ఈరోజు లోకలు ఇదే కదండి వద్దే, ఎవరికి చెప్పనివ్వరండి. ఒకవేళ చెప్తాం అనుకొని గట్టిగా గద్దిద్దామని దగ్గరికి లాగినా చెప్పనివ్వరు. తిరగబడిపోతుంటారు. తల్లిదండ్రులు బిడ్డల కన్నా ముందు తల్లిదండ్రులు తిరగబడిపోతుంటారు. వారిని అట్టనివ్వకెవరు. నేను చాలాసార్లు చిన్నపిల్లల్ని ముద్దుగా ఏదో నాకు వచ్చిన పదంతో తిడుతుంటాను. అది ఒత్తినికే అని తెలుసు, అయినా కూడా తల్లిదండ్రులు సీరియస్ అయిపోతుంటారు. అలాంటి మాట్లాడలేని దాఖలాలు కూడా నా దగ్గర ఉన్నాయి. చాలా మంది తల్లిదండ్రులు నాతో మాట్లాడరండి. ఎందుకు మాట్లాడరు? తిడతానని. ఏం తిడతానండి? ఉత్తినికే చెప్పనివ్వరు. ఒరే, ఏలి బిడ్డల విషయంలో కూడా ఇదే తప్పు చేశాడు రా. ఈ మాట ఎవరు అంటున్నారో తెలుసా? చదవండి మాట. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులు చేసుకొనుచున్నారని ఏలి ఎరిగి కూడా వారిని అడ్డగించలేదంట. చూసారా? నువ్వు నీ బిడ్డ విషయంలో వాడు తప్పు చేస్తున్నప్పటికీ చెబుతున్నాడు విషయంలో నువ్వు అడ్డగించలేదా? నువ్వు సక్సెస్ తండ్రివి కాదు. మీరు నిజమైన తల్లిదండ్రులు కాదు. ఏలి అదే తప్పు చేశాడంటండి. తన బిడ్డలు చెడిపోతున్నప్పటికీ అడ్డగించలేదంట, వదిలేశాడు. దేవుడు అందుకే అంటున్నాడు, ఇదిగో ఏలి బిడ్డలు చెడిపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? ఏలియే. ఏలి బిడ్డలు పాడైపోవడానికి కారణం ఎవరు? ఏలి అండి. ఎందుకంటే చెప్పనివ్వడేంటి, తాను కూడా చెప్పలేదంట. చెప్పనివ్వడు, తాను చెప్పడు. మరి బిడ్డలు ఏమవుతారు? దేవుడు అంటున్నాడు, ఏలి బిడ్డలు చెడిపోవడానికి కారణం ఏలి. అడ్డగించలేదు, తాను ఎరిగియో అంటండి. చూసారా? యోబు పిల్లలు మంచివారు అవటానికి ఈ శ్రద్ధ తీసుకోలేదు. తప్పు ఎక్కడ చేశారేమోనని పిలచి అడిగాడు, ఏలి అడగలేదు. అక్కడే తేడా జరిగిందండి. తేడా, ఏలి అడగలే. తెలుసు యోబు నా పిల్లలు తప్పు చేయలేదని తెలిసినా పిలిచి అడిగాడు, నాన్న తప్పు చేశారా? హృదయంలో ఏమైనా యెహోవాని అన్నారా? ఎందుకంటే నాన్న, కడుపు నిండిన వాడి మాట ఏంటో నాకు తెలుసు. ఒకవేళ నువ్వు అలా అన్నారా మీ 10 మంది? లేదు నాన్న. దేవునికి అయినప్పటికీ కూడా బలులు అర్పించాడంట ఒక్కొక్కరి నిమిత్తము. ఎంత శ్రద్ధ! ఇదండి బిడ్డల్ని మీరు పెంచాల్సిన విధం. కానీ తప్పు చేస్తున్నప్పటికీ ఎరిగి కూడా, ఎందుకురా మీరు తప్పు చేస్తున్నారు? ఎవర్రా మీరు కూడా మీ బిడ్డల విషయంలో అడగలేదు అనుకో, నీ ఇంటికి శిక్ష తెచ్చుకుంటున్నావు, నీ బిడ్డలు శాపగ్రస్తులు చేసుకుంటావు. ఇది నేను అంటున్న మాట కాదు, వాక్యం అంటున్న మాట. ఒక ఏలి జీవితంలో తన బిడ్డలు శిక్షార్హులు అవటానికి తాను ఎరిగి కూడా అడ్డగించలేదు. ఒక యోబు తన ఇంటికి ఆశీర్వాదం తెచ్చుకోవటానికి తాను చెయ్యనప్పటికీ పిలచి అడిగాడు, నాన్న తప్పు చేశారా? ఒక మాట చెప్పండి, మన పిల్లలకి ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదండి, కానీ ఏమి ఇవ్వాలి తెలుసా? సంస్కారం ఇవ్వాలి. ఎందుకో చెప్పనా? మీ వృద్ధాప్యంలో మీకు అన్నం పెట్టేది అదే.
వాడు సంపాదించి నువ్వు ఇచ్చిన ఆస్తి నీకు అన్నం పెట్టదు. నువ్వు చిన్నప్పటి నుంచి ఇచ్చేవే సంస్కారం, ఆ సంస్కారమే నీ వృద్ధాప్యంలో నీకు అన్నం పెడుతుంది. నువ్వు వాడికి ఏది ఇవ్వకపోయినా నువ్వు ఇచ్చిన సంస్కారం నిన్ను కాపాడుతుంది. యోబు తన పిల్లలకి ఇచ్చింది అదే. ఏలి ఎంత ఆస్తినిచ్చాడు, విలాసాలంగా జీవించారు, కానీ సంస్కారం ఇవ్వలే, సభ్యత ఇవ్వలే, కోల్పోయాడు. ఇంటికి ఆశీర్వాదానికి బదులుగా శాపాన్ని తెచ్చుకున్నాడంటే ఒక తండ్రిగా ఫెయిల్ అయిపోయాడు ఏలి. ఒక తండ్రిగా ఫెయిల్. ఈరోజు నీ పిల్లల పట్ల నువ్వు ఫెయిలా పాసా? నీ బిడ్డల ఎదుగుదల పట్ల వారు నడుస్తున్న నడతను బట్టి నువ్వు ఫెయిల్ తండ్రివా పాస్ తండ్రివా ఒకసారి ఆలోచించు. గాలి కుదిలేయడం కాదండి. నా బిడ్డలు నా మాట వినరండి, ఇది గొప్ప కాదండి. నీ బిడ్డలు నీ మాట వినట్లేదంటే నీ బిడ్డ ఏలి పిల్లల్లా మారిపోతున్నాడు. ఈరోజు ఈ యొక్క గొప్ప సందర్భాన్ని బట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? నీ బిడ్డలను నువ్వు యోబులా కాపలా కాస్తావా, ఏలి ఇలా విడిచిపెట్టేస్తావా? అడ్డగించాలి. ఎరిగి కూడా దేవుడు అంటున్న మాట అండి, ఎరిగియు కూడా అడ్డగించలేదు అంటండి. వద్దండి, నువ్వు నీ బిడ్డల పట్ల సఫలుడు అవ్వాలి కానీ విఫలుడు అవ్వకు. నీ బిడ్డల పట్ల నువ్వు సఫలుడు అవ్వ. ఎంత ఎవడి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14 వచ్చిన ఏమండి, 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ మాట, క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానమును నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను నువ్వు బాల్యము నుండి ఎరుగవు. చూడండి, బాల్యము నుంచి శక్తిగల వాక్యములు పెంచిందండి. అందుకేనండి తప్పిపోలేదు ఎదిగాక. ఎందుకంటే బాల్యము నుంచి తల్లి దేవునిలో పెంచింది. విచిత్రం చెప్పనా? తండ్రి ఏమో అన్యుడు, దేవుణ్ణి నమ్మడేంటి, గ్రీసు దేశస్తుడేంటి తండ్రి. తల్లేమో దేవుణ్ణి నమ్మింది. నిజంగా స్త్రీలు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. బైబిలే చెప్పేసింది, నువ్వు తలుచుకుంటే నీ భర్తను రాడని నువ్వు అంటున్నావు, అది నీ వీక్నెస్. నీ బలం ఏంటో చెప్పనా? మీ భర్తకు నువ్వు వాక్యం చెప్పకుండానే సంఘంలోకి తెచ్చేవచ్చు. పేతురు పత్రికలో దేవుడు చెప్తున్నాడు, నీకు అంత బలం ఉంది. తిమోతిని అలా పెంచింది ఎవరు? తండ్రా తల్లా? తల్లి అండి. బాల్యము నుంచి దేవునిలో పెంచిందంట, శక్తిగల ప్రవక్తగా మార్చిందంట. చిన్న వయసులోని ఎంత నిజంగా విధేయుడంటే తిమోతి ఎంత గొప్పవాడిగా పెంచింది. తల్లికి ఇచ్చాడండి అది గొప్ప ధన్యత. ఏమంటే యేసుక్రీస్తును కూడా ఎన్ని దినాలకు యెరూషలేముకు తీసుకెళ్ళింది? ఏమండి మరియ తల్లి యేసుక్రీస్తుని ఎన్ని దినాలకి సంఘానికి తీసుకెళ్ళింది చెప్పండి? అందుకేనారా మీ భర్తలు గుడులకు రారు. ఏమండి నేను అన్నానని కాదు, కానీ మీ భర్తలు ఎందుకు గుడులకు రారు తెలుసా? మీకు ఏది రాదు, మంచి జీవితం జీవించడం రాదు, వాక్యం రాదు, చివరికి మీకు ఏది రాదు. దినాలకు తీసుకెళ్ళింది తెలుసా? 8 రోజులకే. ఎక్కడికి తీసుకెళ్ళింది? అమ్మగారి ఇంట్లో అడుగు పెట్టడానికి. అవునా కాదా? ఏమండి, యేసుక్రీస్తుని 8 రోజులకి అమ్మగారి ఇంట్లో అడుగు పెట్టడానికి తీసుకెళ్ళలేదండి, యెరూషలేములో దేవునికి ప్రతిష్ఠించటానికి తీసుకెళ్ళింది. ఏమండి ఇంకో మాట చెప్పనా? మనోళ్ళు అనుకోండి, కడుపు అయిన దగ్గర నుంచి రాడు, వెంటన కన్నా మళ్ళీ 9 నెలలకు రారు. ఇటు 9 నెలలు, అటు 9 నెలలు. అంతే. ఈ అరుణోదయ నక్షత్రాన్ని ఇంక మేము చూడలేము. నిజమే అండి. చాలామంది అన్న ఏమ్మా రాలేదంటే ఈ పైకి వస్తే ఎక్కడో దెయ్యాలు ఉన్నాయండి, ఇవి పీక్కు తినేస్తుంటాయి. లెక్కకో పడిపోద్ది. ఏం మరి కొండ మీద ఉన్న వాళ్ళు కనలేదు పిల్లల్ని? వాళ్ళు రోడ్డు మీద ఉండిపోయారా? ఈ కొండ మీద అన్నావిడ కూడా బిడ్డను ఎక్కడికన్నది? ఎక్కడికన్నది అండి?
మీరు ఇవి నమ్మేసి దేవుని దూరం పెట్టేసి ఆలి మాటలేవో గొప్పవి అనుకొని మీరు నమ్మేస్తారు. ఏమండి, బిడ్డ పుట్టిన 8 దినాలకే బిడ్డని ఎత్తుకొని ఎక్కడికి వెళ్ళింది తెలుసా? దేవుని మందిరానికి తీసుకెళ్ళిపోయింది, యెరూషలేముకే. ఈరోజు అలాంటి పని ఎవరైతే తీసుకుంటారో బాధ్యత, గొప్ప తల్లిదండ్రులు. నీ బిడ్డ చెడిపోడు, నీ బిడ్డ దారి తప్పిపోడు, నీ బిడ్డ అవమాన పాలు నీ ఇంటికి తేడు. నీ బిడ్డను దేవుని మందిరంలో పెంచు. సమూయేలును 2 సంవత్సరాలకి దేవుని మందిరానికి తీసుకెళ్ళి ఇచ్చేసింది. పాలు విడిచిన 2 సంవత్సరాలకి దేవుని మందిరానికి ఇచ్చేసిందంట. నువ్వెందుకు తేవట్లే? మీరు ఏ తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించండి. మీరు ఏ తల్లిదండ్రులు? నీకే పెట్టున్నాడా? నువ్వే గొప్పగా పెంచుతున్నావా? ఏ బైబిల్లో ఉన్న తల్లిదండ్రులు కారా? ఆలోచించండారా. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం ఆలోచించండి. మన బిడ్డలు చెడిపోవడానికి ముఖ్య కారణం ఎవరో తెలుసా? తల్లిదండ్రులేనండి. ఒక యోబు తీసుకున్న శ్రద్ధ ఏలీ తీసుకోలేకపోయాడు. ఒక మరియ తల్లి తీసుకున్న శ్రద్ధ ఇంకొకరు తీసుకోలేకపోయారు. నీ బిడ్డ గొప్పోడు అవ్వాలన్నా, గొప్పోడు కాకూడదన్న ఎవరి చేతిలో ఉందో తెలుసా? బాధపడకండారా, మీ చేతిలోనే ఉంది, మీ చేతిలోనే. 2 దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయము ముగిస్తాను. 2 దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయము 2-3 వచనాలు. 2-3 వచనాలండి. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 ఏళ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరం ఏలాడు. అతని తల్లి ఒమ్రీ కుమార్తె. ఆమె పేరేంటో తెలుసా? అతల్య. తన కొడుకును దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచు, తన కొడుకు దుర్మార్గంగా పెరగటానికి, తన కొడుకు చెడ్డవాడిగా పెరగటానికి సూత్రధారి ఎవరో తెలుసా? తల్లి అండి. బాధపడకుండా, నన్ను తిట్టుకోకుండారా, నేను మిమ్మల్ని అనట్లేదు. ఒక తిమోతి తల్లిగా యూనికెలా మారు. తన కొడుకును దుర్మార్గంగా పెరగటానికి, తన కొడుకు చావుకు మధ్యలోనే ఆయుస్సు ఉండగానే చావటానికి కారకురాలు ఎవరో అయిందో తెలుసా? తన తల్లి అండి, అతల్య. ఏమి నేర్పిందంట తల్లి? ఒరే, నువ్వు దుర్మార్గంగా దోచుకోరా, చంపరా. అండి ఈరోజు తల్లిదండ్రులు అదే కదండి చేస్తుంది. వీళ్ళకి ఏదో గొడవలుంటే పిల్లలకు నేర్పుతారు. ఒరే, ఎందుకురా అతనితో మాట్లాడావు, ఎందుకురా నవ్వొచ్చో, ఒకటి పీకి రావాల్సింది పోయి అంటారు. ఏమండి వెళ్ళలేదు ఈ మాటలు? ఏరా సమాధానంగా వచ్చేసావు, ఒకటి తన్ని రావాల్సింది పోయి అంటారు. ఏంటి అప్పుడప్పుడు వీధి గొడవలు అవుతుంటాయి. బిడ్డని ఎవరో 4 గుద్దులు గుద్దుతారు, పప్పాడి దెబ్బలతో ఇంటికి వస్తాడు. అప్పుడు తల్లి ఏమంటది? ఏరా నిన్ను ఆడదానిగా పెంచానా? దెబ్బలు తిని వస్తావా? నీకు చేతులు లేవా? నీకు ఎట్టిన జీడిపప్పు ఏదిరా? ఇలా పెంచుతావా? అంటే ఆడు తన్నాడు. నువ్వు ఒకవేళ ఈ మధ్యలో ఏదైనా హత్య జరిగితే పోరా. ఏమండి ఒక మాట చెప్పనా? 100% మంది తల్లులు తండ్రులు ఇలానే ఉన్నారు. మీరు బాధపడినా ఎక్కువ సమయం ఒక బిడ్డ ఎక్కడ ఉంటాడు తెలుసా? తల్లి దగ్గరే. తండ్రి కన్నా ఎక్కువ చెప్పుకునేది ఎవరికి తెలుసా? తల్లికే. ఒక అతల్య తన బిడ్డ పట్ల చేసిన ద్రోహం తన బిడ్డను దుర్మార్గంగా పెంచింది. ఒక యూనికే తన బిడ్డకు చేసిన గొప్ప సాహసం ఒక గొప్ప సేవకునిగా చేసింది. ఈరోజు నీ బిడ్డను ఏం చేస్తున్నావు? ఒక ఏలి నువ్వు చెప్పకుండా వారి చెడుకు కారణమయ్యి, వారి పాపానికి హేతువయ్యి నీ బిడ్డ పాపమునకు కారకులు అవుతున్నావయ్యా. నువ్వు చెప్పలేనప్పుడు చెప్పే వారి దగ్గర పడే. దేవుని మందిరంలో మరియ తల్లి ఉంచినట్లుగా
ఒక హన్న సమూయేలును పెంచిన నీ బిడ్డలను దేవుని మందిరంలో పెంచాలి, లేదా వాడు ఒక దుర్మార్గుడు అవుతాడు. వాడు తరాన్ని పాడు చేసే ఒక హంతకుడు అవుతాడు. వాడి వల్ల ఎంతో మంది చెడిపోతారు. ఇది నీకు తెలియట్లేదు. ఒక తల్లి తన కుమారుడిని ఎలా పిగ్గమ్ముగా పెంచిందని వెళ్తున్న బిడ్డలుగా మీకు ఒకటే చెప్తున్నాను, ఒక యోబు బిడ్డలు ఎలా తల్లిదండ్రులకు విధేయులుగా ఉన్నారో బిడ్డలారా మీరు అలా ఉండాలి. ఒక యోబు పిల్లల పట్ల ఎలాంటి శ్రద్ధ తీసుకున్నాడో తల్లిదండ్రులారా మీరు మీ బిడ్డల పట్ల అలాంటి శ్రద్ధ తీసుకోవాలి. ఒక ఏలి అడ్డగించలేనట్టుగా, ఒక అతల్య పెంచినట్టుగా ఉంటే ఒక ఏలిలా మిగిలిపోతావు నువ్వు, ఒక దావీదులా మిగిలిపోతావు ఫెయిల్యూర్ ఫాదర్గా, ఒక సమూయేలుగా మిగిలిపోతావు ఒక ఫెయిల్యూర్ ఫాదర్గా. వద్దు, మీరు గొప్పవారిగా ఉండాలి. గొప్పగా పెంచిన బిడ్డలుగా మీ బిడ్డల్ని లోకానికి చూపించాలి. 2 బిడ్డల్ని ఇచ్చేసింది జెబెదయి కుమారుల తల్లి. తీసుకో, చంపబడతారు, చెరసాలకు వేస్తావు, నా బిడ్డలు 2 నీకే. పట్టుకెళ్ళి ఇచ్చేసిందండి. నువ్వు ఇవ్వగలుగుతున్నావు నీ బిడ్డను? ఈరోజు సేవకుడు చెప్తే సేవకుడి మీదకి తిరగబడిపోతున్నారండి సమాజం. ఎవడు ఇలా గట్టిగా చెప్పేవాడు లేకపోతే మిమ్మల్ని ఎవడరా మార్చేది? ఇలా గట్టిగా చెప్పేవాడు సంఘమే ఖాళీ అయిపోతే మీకు ఎవడరా బాగు చేసేది? ఈరోజు డబ్బుకు ఆశపడిపోయి పోయే మనుషులు ఉన్నారు ఈరోజు, కానీ వాక్యానికి ఆశపడి ఉండేవారు ఎవరున్నారు చెప్పండి అర్రా. ఈరోజు మీరు ఎలా ఎదుగుతున్నారు? దేవుడు కావాలనుకున్నాడు ఒక ఏలీలాగా రోషము కలిగిన ఏలి అలాంటి వాడు సేవకుడు కావాలి. ఎందుకంటే వాడే మిమ్మల్ని మారుస్తాడు, వాడే మీ బిడ్డలు మారుస్తాడు, మిమ్మల్ని మంచి త్రోవలో పెడతాడు. అలాంటి వాడిని లేకుండా చేస్తే మీ బిడ్డలతో సైతం మీరు చెడిపోతారా. ఇలాంటి వాక్యాలు సమాజానికి అవసరం. నేటి తరానికి అర్థం కాక ఈరోజు బిడ్డల పట్ల శ్రద్ధని ఈరోజు వారిని పాడు చేసేస్తున్నారు. కానీ నిజమైన తల్లిదండ్రులు బిడ్డల పట్ల వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి. ఇంకొక బిడ్డను ఇచ్చాడా, ఆ బిడ్డను దేవుని సేవలో వాడి యొక్క సేవ, వారి యొక్క ఆలోచన కాయాలి. నీ పశువుల పట్ల ఉన్న కాపల, నీ ఇంటి పట్ల ఉన్న కాపల నీ బిడ్డల పట్ల ఉండాలిరా. నీ ఇంటి పట్ల కాపలా లేకపోయినా అదేం అయిపోదు, నీ పశువుల పట్ల కాపలా లేకపోయినా అదేం అయిపోదు. కానీ నీ బిడ్డల పట్ల కాపలా లేకపోతేనే చెడిపోతారు. నీ బిడ్డలకి ఇవ్వాల్సింది ఆస్తులు కాదు, నీ బిడ్డలకి ఇవ్వాల్సింది సంస్కారం, మర్యాద, వారి ఎదుగుదల ఎలా ఉందో నువ్వు ఇవ్వాలి. అది నీ బిడ్డను ప్రేమించటం అంటే. అలాంటి గొప్పవారిగా తల్లిదండ్రులుగా ఉండండి. దేవుని మందిరంలో మీ బిడ్డలను పెంచండి. వారి గొప్పవారిగా మారుతారు, సేవకులుగా మారుతారు, 10 మందిని రక్షించే వారిగా మారుతారు. చేతనైతే ఈ పని చేయండి ప్రియమైన వాళ్ళ. దేవుని సేవలో మీ బిడ్డలను పెంచండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, ఇదిగో నాయన ఈ మంచి చాలా అతీతమైన బోధ ఈరోజు నీ బిడ్డలు విన్నారు. ఇదిగో నాయన ఈరోజు నీ కుమారుడు తన చేతిలో రూపాయి లేనప్పటికీ తండ్రి, ఈ సందర్భంగా దేవుని మాటలు అందించాలని నీ కుమారుడు పరితపించిన ఆ హృదయం నీకు తెలుసు తండ్రి. ఇదిగో నాయన నీ కుమారుడు నీ కొరకు మంచి సేవకునిగా దివిచ్చు, నీ కొరకు పని చేస్తాడు. నువ్వంటే ఎంతో ఇష్టం, తన కుటుంబాన్ని నీ సేవలో నడిపించాలని దేవా నీ కుమారుడు ఎంతో తాపత్రయ హృదయం. ఈరోజు చదువుకున్న వారి సైతులో అటువంటి ఆలోచన లేని ఈ దినాలు దేవా నీ కుమారుని కాపాడు. నీ కుమారుని దుష్టుడు ఎత్తుకెళ్ళిపోకుండా, విశ్వాసం చెదిరిపోకుండా నీ కుమారుడు జీవించలాగున నీ కుమారుడు నుంచు. ఇదిగో నాయన నీ కుమారుడి నీ వాక్యం అంటే ఎంతో శ్రద్ధ, నువ్వంటే ఎంతో శ్రద్ధ. ఎక్కడున్నా నీ సేవ కోసం పరిగెత్తుతూ నాయన వస్తూ ఉన్నాడయ్యా. అలాంటి విశ్వాసం మేమంతా నేర్చుకుని భాగ్యమును దయచేయమని ఈ విన్న వాక్యం నీ బిడ్డల హృదయాల్లో ఫలింపు తల్లిదండ్రి తమ బిడ్డల విషయంలో ఒక సఫలులైన తల్లిదండ్రులుగా మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.